ఈ ఫోటోలో కనిపిస్తున్న సొట్టబుగ్గల సుందరి పేరు తేజస్విరావు. నేచురల్ యాక్టింగ్, తెలుగుటి ఆడపిల్లలోని కళ, ఎమోషన్ బాగా పలికించే హావభావాలు అన్నింటికి మించి బ్యూటిఫుల్ లుక్. ఇవన్నీ అబ్బాయిలను మెస్మరైజింగ్ చేస్తుంటే ఆమె అందం అమ్మాయిలకు ఈర్ష కలిగించేలా ఉంది. ఆమెపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరుగుతుంది. కొందరు ఆమె నటనకు ఫిదా అయి జూనియర్ సాయి పల్లవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే భువిపై నడయాడే చందమామ అని ఫీల్ అవుతున్నారు. ఇందుకు ఈ తేజస్విరావు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు ఈమెను ఇంతగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు? తేజస్వి చేసిన మాయ ఏంటో చూద్దాం. గుండ్రని ముఖం, చూడచక్కనైన రూపం ఆమెను సినిమాలో నటించేలా చేసింది. గత ఏడాది కమిటీ కుర్రాళ్ళు సినిమాలో జ్యోతి క్యారెక్టర్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా పేరు రాజు వెడ్స్ రాంబాయి. సినిమాలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదంటారు కొందరు సినీ ప్రముఖులు. అయితే ఇది చిన్న సినిమాగా విడుదలై పెద్ద టాక్ ని సంపాదించుకుంది. ఈ వారంలో 3 ప్రధానమైన సినిమాలు విడుదల కాగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు మంచి ప్రేక్షక ఆదరణ దక్కుతోంది. దీనికి కారణం ఆ చిత్రంలోని క్లైమాక్స్ అంటున్నారు కొందరు ప్రేక్షకులు. కమిటీ కుర్రాళ్ళు సినిమాలో ముద్దు పెట్టుకుంటే కడుపు వస్తుందని ఏడ్చేసిన ఈ అమ్మాయి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో ఎమోషన్స్ చాలా అద్భుతంగా పండించి ప్రేక్షకుల కంట నీరు తెప్పిస్తోంది. ఈ సినిమాకు పబ్లిక్ చాలా బాగా కనెక్ట్ అవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తేజస్విరావు విషయానికి వస్తే చేసింది 2 సినిమాలైనా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గోదావరి నీళ్లు తాగి పెరిగిన ఈమె తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. తేజస్విరావు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి అయినప్పటికీ రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో తెలంగాణ పిల్లగా మంచి నటనను కనబరిచింది. వెండి తెరపై కనిపించే కంటే ముందు 5 షార్ట్ ఫిల్మ్స్ చేసినట్లుగా తెలుస్తోంది. వాటిలో మాస్ గాడి క్లాస్ పిల్ల, లవ్ స్టోరీ ఇన్ రాజమండ్రి, కేరళ కుట్టి, సయోని, పెళ్లి కూతురు, బావమరదలు 1, 2, పెళ్లి కూతురు విత్ మెనీ డౌట్స్, నిశ్చితార్థం, మినిట్స్ వంటి వినూత్నమైన కథలతో ప్రయోగాలు చేసింది. ఇలా అనేక ప్రయోగాలు చేసిన తరుణంలో గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలకు తేజస్విని ఎంపిక చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కమిటీ కుర్రాళ్ళు సినిమా కూడా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా కావడం, తాజాగా విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో పల్లెటూరి అమ్మాయిలో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. సహజంగా చేసిన ఆమె యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆమె యాసకు, కట్టుబొట్టుకు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు కుర్రాళ్ళు మైమర్చిపోతున్నారు. రానున్న రోజుల్లో ఈమెకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు సినీ అభిమానులు. ఈ నటిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి.